టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో పలువురు సినీ తారలపై నమోదైన కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీంతో ఎక్సైజ్ శాఖకు ఎదురుదెబ్బ తగిలింది. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ను పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో సెలబ్రిటీలు ఊపిరి పీల్చుకున్నారు. సినిమాలంటే ఎందుకు సార్లు మీకంత కండ్లమంట? డ్రగ్స్ గుంజిండ్రని ఉత్తపుణ్యానికి బదనాం చేస్తిరి. బట్టగాల్సి మీదేసినందుకు 5-6 ఏళ్ల గోలికి ఎంత బాధపడ్డారో ఏమో పాపం. ఇట్లా చెప్తారేందని మీరేం పరిశాన్ కాకుర్రి. సినిమాల కేసులను హైకోర్టు కొట్టేసింది. మరి హీరోలు, సెకండ్ హీరోలు, హీరోయిన్, విలను, డైరెక్టరు, డాన్సరు, కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్ల రాకతోటి అప్పట్లో అబ్కారీ భవన్ సినిమా టాకీస్ లెక్క అయింది. 12 రోజులు 12 సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూపించి 62 మందిని ఇంటర్వ్యూ చేసిండ్రు ఆఫీసర్లు. వచ్చిన నెత్తెంటికలు గోర్ల శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కు పంపిండ్రు. అప్పుడు ఆబ్కారోళ్ళు ఉరుకులాట చూస్తుంటే హీరోలు జీరోలు అయినట్టే, డైరెక్టర్ పని అయినట్టే, డాన్సర్ కు శిక్ష పడ్డట్టే, హీరోయిన్ జైలుకు పోయినట్టే అనే లెవెల్ నడిచింది సినిమా. అబ్బా మన పోలీసులు సూపరు, పెద్ద పెద్దోళ్ళని కూడా ఇడుస్తలేరు కేకా అని సీటీలు కొట్టిండ్రు టీవీలో చూసిన వాళ్ళు. 5-6 ఏళ్లు సీరియల్ లెక్క సాగి సాగి ఇప్పుడు క్లైమాక్స్ కు వచ్చింది. ల్యాబ్ కు పంపిన శాంపిల్స్ టెస్ట్ చేస్తే ఎవ్వరు కూడా డ్రగ్స్ గుంజలేదని తేలిందట. హీగేముంది, 12 కేసులు పెడితే 6 కొట్టేసింది హైకోర్టు. ఆబ్కారోళ్ళ కాడ సాక్ష్యాలు లేవట. మరి కడమ కేసులు చూస్తే దబ్బున్నే కథం అయితాయట. కానీ ఏం సాక్ష్యాలు లేకుండా గింత పెద్ద సెలబ్రిటీల మీద ఉత్తగానే కేసులు ఎట్లా పెట్టిండ్రో.